హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 30th జూలై డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 30th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ ఆఫ్ ద వీక్ ఫ్రమ్ 24 to 31st జూలై. సో మన యొక్క యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీద మీకు 50% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. టుమారో ఈస్ ద లాస్ట్ డే ఫర్ దిస్ పర్టికులర్ ఆఫర్. దీని యొక్క నార్మల్ ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ మీకు 5,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక ఈ కోర్స్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఏ న్యూ కోర్స్ కాల్డ్ యాజ్ ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అని చెప్పేసి మన యొక్క యాప్లో మనం క్రియేట్ చేసాము. ఈ కోర్స్ ద్వారా మీరు ఎవ్రీడే హిందూ న్యూస్ అనాలిసిస్ మీద మనకి ఇక్కడ క్లాస్ వింటున్నారు కదా, దానికి సంబంధించి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి క్విజెస్ అయితే ఆన్సర్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ అండి. కరెంట్ అఫైర్స్ అనేటువంటి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో రికగ్నైజింగ్ దాట్ ఇంపార్టెన్స్, ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అంటూ మనం లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేటువంటిది వస్తుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది. అండ్ బిఫోర్ ద ప్రిలిమ్స్ యూ విల్ బీ హ్యావింగ్ ద రివిజన్ సిరీస్ యాజ్ వెల్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకైతే కనుక వస్తుంది. ఇక్కడ మనం ఇంపార్టెంట్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం డిస్కస్ చేస్తాము. దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎస్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్, ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. మీరు ఏంటి అని అంటే కనుక దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 60,000 రూపీస్ ఇన్ కాంబో. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ జస్ట్ లుక్ ఇన్ టు ద కోర్సెస్. ఫీ వచ్చేసి ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ అండి. దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. ఫీ వచ్చేసి 65,000 రూపీస్ అండ్ ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ, దీస్ ఆర్ ద పాపులర్ ఆప్షనల్స్ దట్ వీఆర్ ప్రొవైడింగ్: పిఎస్ఐఆర్, పబాడ్, సోషో అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంథ్రోపాలజీ. క్లియర్? ఎస్, లెట్ us స్టార్ట్. చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనం ఏంటంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తామమ్మా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ వచ్చేసి కాజీరంగా ఇన్ అస్సాం రికార్డ్స్ ద థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఇన్ ఇండియా ఆఫ్టర్ బందీపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కార్బెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. వి విల్ లుక్ ఇన్ టు వై ద గినీ ఇండెక్స్ ఈజ్ రాంగ్ అబౌట్ ఇండియా అంటూ మన ఆర్టికల్ అయితే కనుక చూస్తాము. వాట్ డిడ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సే విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ ఆబ్లిగేషన్స్ అంటూ ఆర్టికల్ వి విల్ డిస్కస్. అడాప్ట్ ఫార్మలైజేషన్ టు పవర్ ద ప్రొడక్టివిటీ గ్రోత్ అంటూ మనకి ఏంటంటే కనుక కాంట్రాక్చువల్ లేబర్ గురించి, దాని గురించి కూడా ఇందులో మనకి మాట్లాడారు. డిఆర్డిఓ హోల్డ్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రళయ్ మిసైల్ టెస్ట్ ఫ్లైట్స్ మనకి ఏంటి అని అంటే కనుక కండక్ట్ చేస్తాం అనమాట. Assam government launches eviction drive to clear the encroached forest land on the Nagaland boundary and to other important article we will look into. Apart from that, daily live current affairs class lo manamu Gavri festival, golden jackal, Legionnaire's disease అండ్ యాజ్ వెల్ యాజ్ ద పైతానీ శారీస్ గురించి మనం ఏంటంటే కనుక ఈ ఆర్టికల్లో మనం మాట్లాడుకుంటామండి. క్లియర్? లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ అమ్మ. కాజీరంగా ఇన్ అస్సాం రికార్డ్స్ ద థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఇన్ ఇండియా ఆఫ్టర్ బందీపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కార్బెట్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్. ఇది రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. ఎందుకని రీసెంట్గా న్యూస్లో ఉంది? ఎస్టర్డే మనకి గ్లోబల్ టైగర్ డే ఆర్ వరల్డ్ టైగర్ డే అనేటువంటిది సెలబ్రేట్ చేశారండి. ఎప్పుడు మనకి వరల్డ్ టైగర్ డే అనేటువంటిది 29th జూలైన వరల్డ్ టైగర్ డే ఆర్ బేసికల్లీ ద గ్లోబల్ టైగర్ డే అని మనం పిలుస్తాము. ఇది మనకి ఏంటి అని అంటే కనుక 29th జూలై
అని మనము సెలబ్రేట్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. వేర్ వి క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద టైగర్ కన్జర్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనం అయితే కనుక మాట్లాడుతాం. ఈ కాంటెక్స్ట్లో అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హిమంత్ బిశ్వ శర్మ రీసెంట్గా ఈ యొక్క రిపోర్ట్ని ఆన్లైన్లో మనకైతే కనుక రిలీజ్ చేశారు. Before directly jumping on to this particular article, you need to understand some important point with respect to that of the tigers గురించి మనకి తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటిది మనకైతే కనుక తెలియాలండి. వాట్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు టైగర్స్? ఇఫ్ యూ సీ విత్ రెస్పెక్ట్ టు టైగర్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక ఇది లార్జెస్ట్ క్యాట్ స్పీసీస్ అండి ఇన్ ద వరల్డ్. So these are the largest cat species in the world అండ్ దీనిని మనము ఫ్లాగ్షిప్ స్పీసీస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఫ్లాగ్షిప్ స్పీసీస్ అని కూడా మనం అంటూ ఉంటాం అనమాట. మనకి ప్రపంచంలో మొత్తము 8 రికగ్నైజ్డ్ సబ్ స్పీసీస్ మనకైతే కనుక ఉన్నాయి. 8 సబ్ స్పీసీస్ని మనకి ఏం చేశారు, రికగ్నైజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవేంటమ్మా 8 రికగ్నైజ్డ్ సబ్ స్పీసీస్ కూడా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి బెంగాల్ టైగర్. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ బెంగాల్ టైగర్ అంటాం కదా, బెంగాల్ టైగర్ అనేది ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి. నెక్స్ట్ వచ్చేసి అమూర్ టైగర్ అంటారు, అమూర్ AMUR. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సుమాత్రన్ టైగర్ స్పీసీస్. దెన్ వీ హ్యావ్ ఇండో చైనీస్ టైగర్. దెన్ యూ విల్ బి హ్యావింగ్ ద ఫిఫ్త్ వన్ వచ్చేసి సౌత్ చైనా టైగర్ అంటాం, సౌత్ చైనా టైగర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకొక మూడు టైగర్ స్పీసీస్ మనకు ఉంటాయి. ఏమేంటమ్మా, లైక్ వీ విల్ బీ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కాస్పియన్ టైగర్ అంటారు. దెన్ వీ విల్ బీ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జావన్ టైగర్. అండ్ దెన్ వీ విల్ హ్యావ్ ద బాలీ టైగర్. ఎస్, ఈ స్పీసీస్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఏ స్పీసీస్, కాస్పియన్, జావన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బాలీ, ఇవి మనకి ఏంటి అని అంటే దే గాట్ ఎక్స్టింక్ట్, అంతరించిపోయాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద 8 సబ్ స్పీసీస్ అండి. బెంగాల్ టైగర్, అమూర్ టైగర్, సుమాత్రన్ టైగర్, ఇండో చైనీస్ టైగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ చైనా టైగర్. ఇంకా మిగతా రికగ్నైజ్డ్ స్పీసీస్ ఏమేంటి, కాస్పియన్, జావన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బాలీ టైగర్స్. వరల్డ్ టైగర్ డే ఎప్పుడు మనం సెలబ్రేట్ చేస్తాము, గ్లోబల్ టైగర్ డే అని చెప్పేసి 29th జూలై మనం ఎవ్రీ ఇయర్ మనం అయితే కనుక సెలబ్రేట్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. నౌ so with respect to tigers in our country, so we have created the dedicated protected areas called as tiger reserves అని మనం క్రియేట్ చేసామన్నమాట. అసలు ఈ టైగర్ రిజర్వ్స్ అనేటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ కాల్డ్ యాజ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి మన కంట్రీలో ఈ యొక్క లెజిస్లేషన్ అనేటువంటిది పాస్ చేశారు. WPA యాక్ట్ 1972 అని. దాని అండర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ మనకు ఉంటాయి. ఏమేం ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయమ్మా మనకి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ పార్క్స్ అంటాం, national parks. Then we have something wildlife sanctuaries, national parks and as well as the wildlife sanctuaries. Then the third one we have community reserves antaru, community reserves. Then fourth one we have conservation reserves, కన్జర్వేషన్ రిజర్వ్. రీసెంట్గా ఇండియాస్ లార్జెస్ట్ కన్జర్వేషన్ రిజర్వ్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక నోటిఫై చేయబడడం జరిగింది కదా, రీసెంట్గా న్యూస్లో ఉంది కదమ్మా అది మనకి. అండ్ దెన్ వీ విల్ బీ హ్యావింగ్ ద ఫిఫ్త్ వన్ విచ్ ఈస్ టైగర్ రిజర్వ్స్. ఈ 5 మాత్రమే ప్రొటెక్టెడ్ ఏరియాస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఓకే, సో ఇఫ్ యూ సీ మనకి ఏంటి అని అంటే కనుక ఇలాగే అడుగుతారండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ WPA యాక్ట్ 1972 అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నౌ అవర్ ఫోకస్ విల్ బి ఆన్ టైగర్ రిజర్వ్స్. సో మన కంట్రీలో ఈ యొక్క టైగర్స్ని మనకి ఏంటంటే కనుక ప్రొటెక్ట్ చేయడం గురించి ఒక కొత్త ప్రాజెక్ట్ని మనకైతే తీసుకుని వచ్చారు, సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి.
ఎప్పుడు తీసుకొచ్చారమ్మా ఈ ప్రాజెక్ట్ టైగర్? 1973. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ బేసికలీ ద ఇయర్ ఇన్ విచ్ కేశవానంద భారతి కేస్ డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. మనకి అంతేనా? పాలిటీ రివైజ్ చేసుకుంటుంటే మీరు ఓకే. 1973లో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ని తీసుకుని వచ్చారు. ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ మీరు తీసుకుంటే దీనిని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు? ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై సంబడి నోన్ యాజ్ NTCA. అంటే ఏంటమ్మా అర్థము? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. NTCA చైర్మన్ కింద ఎవరు ఉంటారు అనేటువంటి దానిని కమెంట్ చేయండి. NTCA చైర్మన్, హూ విల్ బి ద చైర్పర్సన్? అంటే ఈజ్ ఇట్ లైక్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ చైర్పర్సన్, లేకపోతే మనకి ఏంటంటే సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఫారెస్ట్కి సంబంధించింది, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఎవరు దీనికి చైర్పర్సన్ ఉంటారు అనేటువంటిది కమెంట్ అయితే కనుక చేయండి. అండ్ ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయమ్మా? 58 టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ద మోస్ట్ రీసెంట్ ఈజ్ మాధవ్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది కదా, ఫ్రమ్ దట్ ఆఫ్ ద మధ్యప్రదేశ్. తెలియాలన్నమాట ఖచ్చితంగా మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం తెలియాలి? సో నౌ యూ అండర్స్టూడ్ మనకి ఏంటి అని అంటే టైగర్ రిజర్వ్స్ని అడ్మినిస్టర్ చేయడం గురించి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని ఉందని, అండ్ మన కంట్రీలో ఈ యొక్క టైగర్ కన్జర్వేషన్ గురించి ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పి 1973లో తీసుకుని వచ్చారు. అండ్ టైగర్ రిజర్వ్స్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. అండ్ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. నౌ కమింగ్ టు ద ప్రజెంట్ ఆర్టికల్. ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ గురించి మాట్లాడుకుంటే కనుక రీసెంట్గా ఒక రిపోర్ట్ అయితే కనుక రిలీజ్ చేశారు. ఏం చెప్తోంది రిపోర్ట్ అంటే కనుక కాజీరంగా టైగర్ రిజర్వ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడుందమ్మా ఈ కాజీరంగా టైగర్ రిజర్వ్ అనేటువంటిది? మనకి కాజీరంగా టైగర్ రిజర్వ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ అస్సాంలో మనకైతే కనుక ఉంది. అస్సాంలో ఉంది కదా మనకి. అండ్ ఇది రీసెంట్గా ఏమైందంటున్నారు? ఇండియాలోనే థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఇన్ ఇండియా. ఈ పర్టికులర్ రిజర్వ్లో మనకి టైగర్ రిజర్వ్లో మనకి అయితే కనుక ఉన్నాయట. థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఇన్ ఇండియా. అంటే ద నెంబర్ ఆఫ్ టైగర్స్ పర్ 100 square kilometer విల్ బీ క్యాలిక్యులేటింగ్ ఇట్ యాజ్ టైగర్ డెన్సిటీ. అంటే ఇక్కడ మీరు చూస్తే అరౌండ్ 18.65 టైగర్స్ ఆర్ దేర్ పర్ 100 square kilometer. ఎన్నమ్మా? 18.65 square kilometer. దిస్ థింగ్స్ థర్డ్ హైయెస్ట్ అంటున్నాం. మరి ఫస్ట్ అండ్ సెకండ్ మనకైతే కనుక తెలియాలి కదా. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక బందీపూర్ టైగర్ రిజర్వ్ హైయెస్ట్ పొజిషన్లో మనకు ఉందండి. టైగర్ డెన్సిటీలో బందీపూర్ టైగర్ రిజర్వ్ విచ్ ఇస్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద కర్ణాటక. ఎన్ని నెంబర్ ఆఫ్ టైగర్స్ అమ్మా? ఇట్ ఈస్ యాక్చువల్లీ మనకి అరౌండ్ 19.83 టైగర్స్ పర్ 100 square kilometer. సెకండ్ పొజిషన్లో మనకి ఎవరున్నారు? సెకండ్ పొజిషన్లో వచ్చేసి మనకి కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది. కార్బెట్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఉత్తరాఖండ్లో మనకైతే కనుక ఉంది. ఉత్తరాఖండ్ వేర్ అరౌండ్ హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ మనకు ఉన్నాయి? 19.56 టైగర్స్ మనకైతే ఉన్నాయి. టైగర్ డెన్సిటీ ఈజ్ బేసికల్లీ ద నెంబర్ ఆఫ్ టైగర్స్ పర్ 100 square kilometer. ఫస్ట్ పొజిషన్లో మనకి ఏంటి అని అంటే కనుక బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక ఉంది. సెకండ్ పొజిషన్లో మనకి ఏంటి అని అంటే కనుక కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ ఉంది. అండ్ ద థర్డ్ పొజిషన్ వచ్చేసి మనకి కాజీరంగా టైగర్ రిజర్వ్ అస్సాం మనకైతే కనుక ఉందండి విత్ అరౌండ్ 18.65 టైగర్స్. దీనిని మనకి అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ రీసెంట్గా ఈ యొక్క రిపోర్ట్ని అయితే కనుక రిలీజ్ చేశారు యాజ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ టైగర్ డే ఆర్ ద గ్లోబల్ టైగర్ డే. మనకి క్లియర్. IUCN స్టేటస్ ఏంటమ్మా మనకి? సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రిలిమినరీలో అడుగుతారండి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద టైగర్ డెన్సిటీ అరేంజ్ దీస్ పర్టికులర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి ఇచ్చి మనకి బందీపూర్ టైగర్ రిజర్వ్, కార్బెట్ నేషనల్ పార్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాజీరంగా టైగర్ రిజర్వ్ ఇలా మనకైతే కనుక ఇచ్చే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి.
ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ దీని యొక్క ఐయూసిఎన్ స్టేటస్ పరిస్థితి ఏంటి? మనకి ఐయూసిఎన్ స్టేటస్ వచ్చేసి మీకు ఎండేంజర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది. ఎండేంజర్డ్ పొజిషన్లో మనకు ఉంది. అండ్ సైట్స్ అంటాం కదా, మనకి కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా అని అర్థం. ఈ యొక్క సైట్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక అపెండిక్స్ నెంబర్ 1 పొజిషన్లో, అపెండిక్స్ 1లో మనకైతే కనుక ప్లేస్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో మనం ఏంటి అని అంటే కనుక ఇట్ వాస్ ప్లేస్డ్ ఇన్ ద షెడ్యూల్ నెంబర్ 1లో మనకి ప్లేస్ చేసామండి. అంటే హయ్యెస్ట్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనం అయితే కనుక ఇస్తున్నాం అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ మస్ట్ అండ్ షుడ్గా మీకు తెలియాలి. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. యూ కెన్ జస్ట్ టేక్ ఏ స్క్రీన్ షాట్. అండ్ ఇది మనకి నోట్స్లో కూడా మనం మెన్షన్ చేసాము. బట్ ఈ పాయింట్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కాబట్టి చాలాసార్లు ఇవి మనం ఏంటి అని అంటే కనుక ఇంకా మన నోట్స్లో యాడ్ చేయలేదు. ఇంతకుముందు నోట్స్లో మీకైతే కనుక అవైలబుల్గా మీకైతే ఉంటాయి. ఎస్ అండి, clear? Let us discuss. So now coming to the first and foremost, Kaziranga in Assam records the third highest tiger density in India after the Bandipur and as well as the Corbett అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇది ఎక్కడ వస్తుందమ్మా? మనకి జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ కన్జర్వేషన్ బయోడైవర్సిటీ అంటర్లో మనకైతే కనుక వస్తుంది. Kaziranga Tiger Reserve in Assam has recorded the third highest tiger density in India, following Bandipur and as well as the Corbett, as per a new tiger status report released on the Global Tiger Day 2025. సో రీసెంట్గా మనకి ఈ యొక్క గ్లోబల్ టైగర్ డే అనేటువంటిది ఎప్పుడమ్మా? మనకి 29th జూలై కదా రీసెంట్గా రిలీజ్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ మనకి అస్సాంలో అయితే కనుక రిలీజ్ చేశారు. బందీపూర్ ఫస్ట్ పొజిషన్లో మనకు ఉంది, కార్బెట్ సెకండ్ పొజిషన్లో ఉంది, అండ్ ద కాజీరంగా టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి థర్డ్ పొజిషన్లో ఉంది. దేంట్లో? విత్ రెస్పెక్ట్ టు టైగర్ డెన్సిటీ ఇన్ ఇండియా. క్లియర్? ఓకే, this is what is a representational image amma manaki. Okay, Kaziranga has around 18.65 tigers per 100 square kilometer, ranking third in India. బందీపూర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఫస్ట్ పొజిషన్లో ఉంది, కార్బెట్ వచ్చేసి మనకి సెకండ్ పొజిషన్లో మనకైతే కనుక ఉందనే పాయింట్స్ మనం ఆల్రెడీ చూసాం. అరౌండ్ 148 tigers were recorded in 2024. It includes 115 tigers in Eastern Assam Wildlife Division and in the Nagon Wildlife Division 6 tigers. సిగ్నిఫికెంట్ రైజ్ అయితే కనుక జరిగిందని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఈ యొక్క సర్వే మన డిసెంబర్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు మనకైతే కెమెరా ట్రాప్స్ యూజ్ చేసి మనకైతే కనుక కండక్ట్ చేశారు. ఇట్ ఫాలోడ్ ద ప్రోటోకాల్ ఆఫ్ ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీయే కదా మనకి అడ్మినిస్ట్రేట్ చేసేటువంటిది. అండ్ అలాగనే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి. క్లియర్? సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక టెక్నికల్ అసిస్టెన్స్ అది కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తుంది. Discuss the significance of tiger density monitoring in the India's wildlife conservation efforts. Highlight the role of scientific methods in ensuring the accurate estimates. So if you see మనకి there are tigers కి సంబంధించి డిఫరెంట్ థ్రెట్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనకి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక హ్యాబిటాట్ ఎన్క్రోచ్మెంట్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. Habitat encroachment is the second important thing. Clear? Let us move to that of the next important article. Why the Gini index is wrong about India అంటూ మనకి ఏంటంటే కనుక పబ్లిష్ అయింది ఆర్టికల్. ఏం చెప్తుంది గిని ఇండెక్స్ ఆర్టికల్ ఏంటి అంటే కనుక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మీరు చూసినట్లయితే గిని ఇండెక్స్ అని చెప్పి రీసెంట్గా పబ్లిష్ అయింది. ఈ గిని ఇండెక్స్ అనేటువంటి దానిని మనకి ఎవరు పబ్లిష్ చేశారు? యాజ్ పర్ ద ర్యాంకింగ్స్ గివెన్ యాజ్ పర్ ద స్టడీ విచ్ ఇస్ కండక్టెడ్ బై దట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా మనకి గిని ఇండెక్స్ అనేటువంటి దానిని మెజర్ చేసింది. ఓకేనా? ఏం మెజర్ చేస్తారు ఇందులో ఏంటంటే ఇన్కమ్ ఆర్ ద వెల్త్ ఇన్ఈక్వాలిటీ, ఇన్కమ్ ఆర్ ద వెల్త్ ఇన్ఈక్వాలిటీ విత్ ఇన్ ఏ పాపులేషన్ మనకైతే కనుక మెజర్ చేశారండి. సో విత్ ఇన్ ఏ పాపులేషన్లో వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఎలా ఉంది అంటే అందరికీ ఆ యొక్క వెల్త్ అంతా కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యిందా, లేకపోతే వెల్త్ మొత్తం
కొంతమంది పీపుల్లోనే కాన్సన్ట్రేట్ అయిపోయి ఉందా అంటూ మనకి ఏంటంటే కనుక గినీ ఇండెక్స్ రీసెంట్గా మనకి మెజర్ చేసింది. ఏం చెప్తోంది పర్టికులర్ ఇండెక్స్? ఈ ఇండెక్స్ ఏంటంటే స్కోర్ అనేటువంటిది ఇస్తారనమాట. లైక్ అరౌండ్ స్కోర్ మీరు తీసుకుంటే 0 to 100 ఉంటుంది మనకి. ఒకవేళ 0 ఉందనుకోండి, 0 అంటే అర్థం ఏంటంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అని అర్థం. పర్ఫెక్ట్ ఆర్ అబ్సల్యూట్ ఈక్వాలిటీ. అబ్సల్యూట్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటమ్మా? మొత్తం రిసోర్సెస్ అన్నీ కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అందరికీ, పాపులేషన్ అందరికీ కూడా వెల్త్ అంతా కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అయితే కనుక, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ వెల్త్ అయితే కనుక దానిని మనం ఏమంటాము? అబ్సల్యూట్ ఈక్వాలిటీ ఆర్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అని చెప్పేసి మనం పిలుస్తాం. మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్గా ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే ముందు గినీ ఇండెక్స్ అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ తీసుకుని వచ్చింది. వరల్డ్ బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. వీళ్ళు మనకి లోన్స్ అవి ప్రొవైడ్ చేస్తుంటారు, అలాగే ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అవి కూడా పబ్లిష్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి బీ రెడీ అంటే బిజినెస్ రెడీ ఇండెక్స్ అని చెప్పేసి కూడా మనకైతే కనుక వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేస్తుంది. వీళ్ళు రీసెంట్గా ఈ యొక్క ఇన్కమ్ ఆర్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ విత్ ఇన్ ఏ పాపులేషన్ ఎలా ఉంది అనేటువంటి దానిని మెజర్ చేసి ఒక స్కోర్ అనేటువంటిది ఇచ్చారు గినీ ఇండెక్స్ రూపంలో. సో ఏం చెప్తుంది స్కోరు? రేంజ్ వచ్చేసి 0 to 100 మనకి ప్రొవైడ్ చేశారు. 0 అయితే కనుక పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఉంటుందట, 100 అయితే కనుక పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. 100 ఇండికేట్స్ పర్ఫెక్ట్ ఆర్ అబ్సల్యూట్ ఇన్ఈక్వాలిటీ అని అర్థం అనమాట. సో పర్ఫెక్ట్ ఆర్ అబ్సల్యూట్ ఇన్ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి? మొత్తం రిసోర్సెస్ అన్నీ కూడా, వెల్త్ అంతా కూడా ఒక్కళ్ళ చేతుల్లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంటే కనుక దెన్ అప్పుడు పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ పొజిషన్లో మనకు ఉంటుంది, అబ్సల్యూట్ ఇన్ఈక్వాలిటీలో మనకి. నౌ ఇండియా యొక్క స్కోర్ గురించి మీరు మాట్లాడుకుంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్, ఇండియా యొక్క స్కోర్ వచ్చేసి మనకి అరౌండ్ అప్రాక్సిమేట్లీ 25 ఉందండి మనకి. ఓకే, ఇండియా యొక్క స్కోర్ మీరు తీసుకుంటే కనుక ఇండియా యొక్క స్కోర్ వచ్చేసి అరౌండ్ 25.5 అయితే కనుక ఉంది. ఈ స్కోర్ అనేటువంటిది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, అంతే కదా? ఎంత అంటే 0కి తక్కువగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. ఎవరు 0కి దగ్గరగా ఉంటే కనుక వాళ్ళు పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఆర్ అబ్సల్యూట్ ఈక్వాలిటీ కేటగిరీలోకి మనకైతే కనుక వస్తారు. ఇప్పుడు ఇండియా తీసుకుంటే కనుక 25.5 పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నాము. అండ్ మనకంటే వెనకబడి ఉన్నారనమాట కంట్రీస్ లైక్ చైనా. సో చైనా మీరు తీసుకుంటే అరౌండ్ వాళ్ళ స్కోర్ తీసుకుంటే 35.7 ఉందండి. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీరు తీసుకుంటే కనుక అరౌండ్ 41.8 ఉంది వాళ్ళ యొక్క స్కోర్ అనేటువంటిది. అంటే మనం ప్రపంచంలోనే ఈ రోజున వీఆర్ ద 4th మోస్ట్ ఈక్వల్ సొసైటీ ఇన్ ద వరల్డ్. మోస్ట్ ఈక్వల్ సొసైటీ మనకంటే జస్ట్ అంటే ఈక్వాలిటీలో మొత్తం మనకంటే ఇంక ముందు 3 దేశాలే ఉన్నాయట, మనము 4వ పొజిషన్లో ఉన్నాము. వీఆర్ ద 4th మోస్ట్ ఈక్వల్ సొసైటీ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? గినీ ఇండెక్స్ పబ్లిష్ చేశారు. ఎవరు పబ్లిష్ చేశారు? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పబ్లిష్ చేశారు. క్లియర్ ఎక్కడ దాకా? ఇప్పుడు ఈ ఆర్టికల్కి వచ్చేసరికి మనకి ఆథర్ ఏమంటున్నారంటే, సి ఈ గినీ ఇండెక్స్ క్యాలిక్యులేషన్ అనేటువంటిదే కంప్లీట్లీ రాంగ్. బికాస్ వీ వర్ నాట్ ద 4th మోస్ట్ ఈక్వల్ సొసైటీ. సో రియాలిటీ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. మీరు డిఫరెంట్ స్టాటిస్టిక్స్ తీసుకోండి, డిఫరెంట్ రిపోర్ట్స్ తీసుకోండి, ఎన్ని రకాల ఇన్ఈక్వాలిటీస్ మన కంట్రీలో ఉన్నాయో అవి మనకి ప్రొజెక్ట్ చేస్తున్నాయి, షోకేస్ చేస్తున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో హౌ కెన్ ఇండియా బీ దిస్ 4th మోస్ట్ ఈక్వల్ సొసైటీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఈ గినీ ఇండెక్స్ని క్రిటిసైజ్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి దానిని కూడా మనకైతే కనుక కోట్ చేయడం జరిగింది. క్లియర్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఏమున్నాయి అంటే ఏంటి? సింపుల్గా ఇండెక్స్ తప్పు, మన కంట్రీకి రియాలిటీలో లేదు ఇది, కాబట్టి మనకేంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అంటూ కొన్ని ఇన్ఈక్వాలిటీస్ గురించి మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇస్ ద కామన్ ఇన్ఈక్వాలిటీ మనకి. సో అరౌండ్ మనకి ఈ రోజున మన యొక్క వెల్త్ తీసుకుంటే
టాప్ 1% ఆఫ్ ద పాపులేషన్ దగ్గరనే మొత్తం కూడా కాన్సన్ట్రేట్ అయిపోయి ఉంది. సో హౌ కమ్ యూ కెన్ సే దట్ వెల్త్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ పర్ దిస్ గినీ ఇండెక్స్ అంటూ మనకు ఆథర్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక వెల్త్ ఇన్ఈక్వాలిటీని పక్కన పెడితే ద సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మనకి ఏంటంటే కనుక జెండర్ ఇన్ఈక్వాలిటీ. Yes, the difference, the inequality with respect to that of the male and as well as the female అంటూ జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించి మనకు కోట్ చేశారు. ఇదిగో చూడండి, ఇక్కడ చూస్తే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటమ్మా, వెల్త్ ఇన్ఈక్వాలిటీ. ఈ వెల్త్ ఇన్ఈక్వాలిటీలో మనకి చెప్తున్నది ఏంటి అని అంటే కనుక ఇన్ 2022-23 20% ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ వెంట్ టు ద టాప్ 1% ఆఫ్ ద పాపులేషన్. సో ఈ యొక్క వెల్త్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది చాలా ఎక్కువ, కానీ ఈ క్యాలిక్యులేషన్స్లో ఇంకా చాలా డేటా అనేటువంటి దాన్ని తీసుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది మన కంట్రీలో ఇన్ఫార్మల్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు, ఇన్ఫార్మల్గా మనకైతే కనుక వర్క్ చేస్తున్నారు. సో అండ్ చాలామంది ట్యాక్స్ బ్రాకెట్ కంటే తక్కువ ఇన్కమ్స్లో ఇన్ఫార్మల్గా వర్క్ చేస్తున్నటువంటి మూలాన వాళ్ళ యొక్క ఇన్కమ్స్ అవి కూడా క్యాలిక్యులేట్ చేయలేదు. ఒకవేళ అవి ఇంకా క్యాలిక్యులేట్ చేసి ఉంటే కనుక అది ఇంకా ఎక్కువ అవుతుంది అంటూ మనకి కోట్ చేస్తున్నారు. ఇక రెండో టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఏం చెప్తున్నారు, జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో విమెన్ హ్యావ్ బీన్ హిస్టారికల్లీ మార్జినలైజ్డ్ ఫ్రమ్ ద వర్క్ ఫోర్స్ అండ్ కంప్రైజ్ అబౌట్ 35% ఆఫ్ ద వర్కర్ పాపులేషన్ రేషియో. వర్కర్ టు పాపులేషన్ రేషియో మీరు తీసుకుంటే సో విమెన్ యొక్క వర్క్ ఫోర్స్ కేవలం 35.9% మాత్రమే ఉంది. అండ్ దట్టు మీరు సీనియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్స్ చూసుకుంటే విమెన్ యొక్క రోల్ కేవలం 12.7% లీడర్షిప్ రోల్స్ యాజ్ ఆఫ్ 2024. అంటే ఒక 100 మందిలో మీరు చూసుకుంటే అంటే సీనియర్ అండ్ లీడర్షిప్ రోల్స్లో ఉన్నటువంటి వాళ్ళలో కేవలం 12 మంది మాత్రమే విమెన్ ఉన్నారట మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు ఇండియాలో ఉండేటువంటి యాక్టివ్ స్టార్టప్స్ అన్నీ తీసుకుంటే విమెన్ స్టార్టప్స్ జస్ట్ కేవలం అందులో 7.5 స్టార్టప్స్ మాత్రమే ఉన్నాయి, విమెన్ రన్ స్టార్టప్స్. ఇదిగో చూడండి, వైల్ ఇండియా హ్యాస్ third largest startup ecosystem in the world, women run startups just stand at only 7.5% of all active startups in the country. Clear? ఇప్పుడు మీరు ఏంటంటే కనుక ఈ ఎగ్జామ్ మెయిన్స్లో రిలేటెడ్గా మీరు రాసేటప్పుడు జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించి కోట్ చేస్తున్నప్పుడు లేకపోతే ఇన్ఈక్వాలిటీ ఇన్ జనరల్ రాస్తున్నప్పుడు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి మీరు రాయొచ్చు. ఏవేంటి, వెల్త్ ఇన్ఈక్వాలిటీ గురించి రాయొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి జెండర్ ఇన్ఈక్వాలిటీ కోట్ చేసి ఈ పర్సంటేజెస్ కూడా మీరు అయితే కనుక చూపించవచ్చు అనమాట. దెన్ ద థర్డ్ వన్ డిఫరెంట్ అదర్ ఇన్ఈక్వాలిటీ వచ్చేసి మనకి ఏంటంటే డిజిటల్ ఇన్ఈక్వాలిటీ. సో చాలామందికి టెక్నాలజీకి యాక్సెసిబిలిటీ అనేటువంటిది లేదు, ఇంటర్నెట్కి యాక్సెసిబిలిటీ అనేటువంటిది మనకైతే కనుక లేదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ డిజిటల్ ఇన్ఈక్వాలిటీ. దెన్ కమ్స్ ద బ్యాంకింగ్ ఇన్ఈక్వాలిటీ. బ్యాంకింగ్ ఇన్ఈక్వాలిటీ అంటే యాక్సెస్ టు బ్యాంకింగ్ రిసోర్సెస్ మనకి ఏ విధంగా ఉంది అని చెప్పేసి అది కూడా మనకి ఏంటి అని అంటే కనుక చాలా సీరియస్ పొజిషన్లో మనం ఏంటి అంటే కనుక చాలా గ్యాప్ అయితే కనుక ఉంది. కాబట్టి ఈ గినీ ఇండెక్స్ ఏదైతే వచ్చిందో ఇది రియాలిటీకి దూరంగా, సో ఇండియాకి ఆన్ గ్రౌండ్ రియాలిటీకి దూరంగా మనకైతే కనుక ఉంది అంటూ మనకి ఈ ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయిందమ్మా. మెయిన్లీ ఈ పాయింట్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా గినీ ఇండెక్స్ అంటే ఏంటి, అసలు ఎవరు తీసుకొచ్చారు, ఏం చేయదలుచుకుంది, రేంజ్ ఏంటి, 0 ఉంటే ఏంటి, 100 ఉంటే ఏంటి, ఇండియా యొక్క పొజిషన్ ఏంటి వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్ లైక్ చైనా అండ్ యూఎస్ఏ ఏంటి, మనం ఎక్కడున్నాం, ఏ పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నాము, ఇవన్నీ ఈవెన్ ప్రిలిమినరీలో కూడా మనకైతే కనుక అడుగుతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఏవేంటి, మనకి వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఉంది, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక డిజిటల్ ఇన్ఈక్వాలిటీ అండ్ దెన్ ద ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే బ్యాంకింగ్ ఇన్ఈక్వాలిటీ అంటాం. బ్యాంకింగ్ ఇన్ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. క్లియర్? అందుకనే హెడింగ్ కూడా మీరు చూడండి ఏమని రాశారు, వై ద గినీ ఇండెక్స్ ఈజ్ రాంగ్ అబౌట్ ఇండియా అంటూ మనకైతే కనుక పబ్లిష్ చేశారు. క్లియర్ కదా? ఎస్. Now if you read the important points, the same thing, why the Gini index is wrong about India.
జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్, జిఎస్ పేపర్ 3 ఇంక్లూజివ్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఇన్ఈక్వాలిటీ అంటర్లో మీరు స్టడీ చేయాలి. సో ఇన్ దిస్ ఆర్టికల్ ద ఆథర్ క్రిటికల్లీ ఎగ్జామిన్డ్ the credibility and applicability of the Gini index in evaluating the inequality in India. So she argued that India may appear to be moderately equal on paper, but as per Gini index, like the lived reality of Indians across urban and rural areas tells a different story altogether. Complete community. So there is a flawed representation with respect to this index అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి దానిని మనకైతే కనుక చూపిస్తున్నారు. అకార్డింగ్ టు ద ఇన్కమ్ అండ్ ద వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా 2022-23 రిపోర్ట్ 22.6% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ మనకి టాప్ 1% ఆఫ్ ద పాపులేషన్కి మనకైతే కనుక వెళ్ళింది. మనకి మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ ఈ రోజున దే రిలై అపాన్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అండి, నాట్ ఫార్మల్, ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ విత్ సిగ్నిఫికెంట్లీ లో ఎర్నింగ్స్ అండ్ సోషల్ సెక్యూరిటీకి ఎటువంటి యాక్సెసిబిలిటీ లేకుండా మనకు ఉన్నారు ఈ రోజున. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఏంటి? జెండర్ ఇన్ఈక్వాలిటీ కదా మనకి. సో సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్లో పరిస్థితి ఎలా ఉంది మనకి, సో లీడర్షిప్ రోల్స్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, స్టార్టప్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీ ఏంటి? డిజిటల్ ఇన్ఈక్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎడ్యుకేషన్కి సంబంధించి. దెన్ వీ హ్యావ్ ఇంటర్సెక్షనాలిటీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏ ఇన్ఈక్వాలిటీ ఐసోలేషన్లో ఉండదు మనకి. ఒక్క ఇన్ఈక్వాలిటీ ఉండటం వల్ల ఇట్ మే రిజల్ట్ ఇన్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ యాజ్ వెల్. ఎస్, సో దేర్ ఫోర్ సజెషన్స్ ఏంటి? గినీ ఇండెక్స్కి సంబంధించి మరలా మీరు ఏ పారామీటర్స్ని, ఏ ఫ్యాక్టర్స్ని అసెస్ చేసి తీసుకుని ఆధారంగా చేసుకుని మీరు ఏంటి అని అంటే కనుక ఇది చేస్తున్నారనేది రీఅసెస్ చేసుకోవాలి. మన కంట్రీలో ఉండేటువంటి డిజిటల్ డివైడ్ ఎస్పెషల్లీ బిట్వీన్ రూరల్ ఏరియాస్ అండ్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ మధ్య డిజిటల్ డివైడ్ని మనం బ్రిడ్జ్ చేయాలి. వీ హ్యావ్ టు సపోర్ట్ ద విమెన్ ఇన్ ద వర్క్ ఫోర్స్. సో ఫీమేల్ పార్టిసిపేషన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ మనం ఏంటి అని అంటే కనుక పెంచాలి. దానికి సంబంధించి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకురావాలి. ఎడ్యుకేషన్ గ్యాప్స్ని అడ్రస్ చేయండి. పాలసీ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో మెజర్స్ని తీసుకుని రండి అంటూ మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుందండి. క్లియర్? So this is what this article is all about. Moving on to the next important one. What did the International Court of Justice say with respect to that of the climate obligations అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఏం చెప్తుంది అసలు మీరు తీసుకుంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐసీజే. ఐసీజే అంటే ఏంటి అర్థమమ్మా? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రీసెంట్గా ఏం ఇష్యూ చేసింది? అడ్వైజరీ ఒపీనియన్ మనకైతే కనుక ఇష్యూ చేసింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఏం చెప్పింది? దేశాలన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, జీహెచ్జీ ఎమిషన్స్ అనేటువంటివి రెడ్యూస్ చెయ్యకపోతే దే విల్ బీ లీగల్లీ లయబుల్, ఇంటర్నేషనల్ లాని వైలేట్ చేసిన వాళ్ళు అవుతారు అంటూ మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రీసెంట్గా ఈ అడ్వైజరీ ఒపీనియన్ని ఇష్యూ చేయబడడం జరిగింది. దీంట్లో పర్టికులర్లీ గ్లోబల్ సౌత్ కంట్రీస్కి అంటే ఇండియా కానివ్వండి, లేకపోతే మనకి ఏంటంటే అదర్ ఆఫ్రికన్ కంట్రీస్, స్మాల్ ఐలాండ్ కంట్రీస్, ఇవన్నిటి గురించి తీసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనకైతే కనుక నోట్ చేశారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ద నోడల్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్ ఏంటి? UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది మన కంట్రీలో ద నోడల్ కన్వెన్షన్. అండ్ 2015లో సైన్ చేసినటువంటిది ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నోడల్ థింగ్ అంటూ మనకైతే చెప్పడం జరిగింది. అండ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక CBDRRC అంటారు. CBDRRC అంటే ఏంటమ్మా? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్. ఇలాగే అడుగుతారమ్మా. ఈ CBDRRC అని చెప్పేసి ఇచ్చేసి ఈ ప్రిన్సిపల్ రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇది దేనికి సంబంధించింది అని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. ఇక్కడ ఐడియా ఏంటంటే మనకి ద టూ డిఫరెన్సెస్ వచ్చేసాయి, 2 డిఫరెంట్ గ్రూప్స్గా మనకి డివైడ్ అయిపోయారు. ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే కనుక డెవలప్డ్ గ్రూపు,
రెండవది వచ్చేసి డెవలపింగ్ కంట్రీస్ గ్రూపు. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి 2 గ్రూపులుగా మనకి విడిపోయారు. డెవలపింగ్ కంట్రీస్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. కానీ డెవలపింగ్ కంట్రీస్ దగ్గర మటుకి ఏమీ లేదు, అటు టెక్నాలజీ లేదు, ఇటు ఫండ్స్ కూడా మనకైతే కనుక లేవు. ఇప్పుడు ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటువంటివన్నీ కూడా ఎవరి వల్ల జరిగాయి? ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్ వల్ల జరిగాయి. బికాస్ ఎందుకంటే డెవలప్మెంటల్ వాళ్ళకి అక్కడే ముందు నుంచి స్టార్ట్ అయింది. డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు ఇవన్నీ చేసి మనకి ఏం చేశారు, ఎమిషన్స్ అనేటువంటిది కూడా పెంచేశారు వాళ్ళు డెవలప్ అవడంతో పాటుగా. కానీ ఇప్పుడు ఆ ఎమిషన్స్ వల్ల బర్డెన్ ఎవరి మీద పడుతోంది? డెవలపింగ్ కంట్రీస్ మీద పడుతోంది, స్మాల్ ఐలాండ్ కంట్రీస్ మీద పడుతోంది అనమాట. ఇప్పుడు అందుకని డెవలపింగ్ కంట్రీస్ ఏమంటాయి అని అంటే, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ డెవలప్డ్ కంట్రీస్ది, వాళ్ళే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళే ఫండ్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనకైతే కనుక చెప్తారు. డెవలప్డ్ కంట్రీస్ ఏమంటారంటే, కాదు ఇది అందరి రెస్పాన్సిబిలిటీ, అందరూ ఇది చెయ్యాలి, మేము ఒక్కళ్ళమే కాదు అని చెప్పేసి డెవలప్డ్ కంట్రీస్ చెప్తారు. అప్పుడు తీసుకొచ్చిన ప్రిన్సిపల్ మనకి ఏంటంటే, అండర్స్టాండ్ అయిన ప్రిన్సిపల్ ఏంటంటే CBDR-RC అంటారు. అంటే అర్థం ఏంటంటే కామన్, అందరికీ కామన్, ఇప్పుడు కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఉంటాయి. సో మీరు ఇఫ్ యు ఆర్ మోర్ క్యాపబుల్ ఇనఫ్, దెన్ యూ విల్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు మిటిగేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్కి మరి మోర్ క్యాపబిలిటీ ఉంటుంది కదా, బికాస్ దే హ్యావ్ మోర్ ఫండ్స్, దే హ్యావ్ యాక్సెస్ టు గుడ్ టెక్నాలజీ. కాబట్టి వాళ్ళు ఏం చేయగలరు, మోర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. డెవలపింగ్ కంట్రీస్కి అంత క్యాపబిలిటీస్ ఉండవు కాబట్టి వాళ్ళవి డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ మనకైతే కనుక ఉంటాయి. ప్రతి కంట్రీ కూడా సంథింగ్ కాల్డ్ యాజ్ INDCs అంటారు. అంటే అర్థం ఏంటమ్మా, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పి ప్రతి దేశము కూడా UNFCCCకి మనకి ఏంటి అని అంటే కనుక సబ్మిట్ చేస్తారు. ఏం సబ్మిట్ చేస్తారు, మేము ఏమేమి యాక్టివిటీస్ మేము తీసుకుంటాము, ఏమేమి కమిట్మెంట్స్ ఇస్తాము అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక చేయబడడం జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. దిస్ అబౌట్ ద అడ్వైజరీ ఒపీనియన్ రీసెంట్గా మనకైతే కనుక ఇచ్చిందండి. ఇచ్చి ఈ CBDR-RCని రికగ్నైజ్ చేసింది. UNFCCC అండ్ ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్ బేసికలీ ద నోడల్ అగ్రిమెంట్స్ అంటూ మనకి ఏంటంటే కోట్ చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ 1.5 degrees Celsius ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అనేటువంటి దానిని మనకి ఏంటి అంటే కనుక ఇది చేయబడడం జరిగింది. క్లియర్? Moving on to that of the next important article. Yes. Adopt formalization to power the productivity growth. అంటూ మనకి ఏంటంటే కనుక ఈ ఆర్టికల్ పబ్లిష్ అయిందమ్మా. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, అడాప్ట్ ద ఫార్మలైజేషన్ టు పవర్ ద ప్రొడక్టివిటీ గ్రోత్ అంటూ మనకి పబ్లిష్ చేశారు. సో ఈ ఆర్టికల్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫార్మల్ సెక్టార్లో కూడా కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది పెరిగిపోతూ ఉండడం మూలాన సో ఇన్ఫార్మలైజేషన్ ఆర్ కాంట్రాక్చువలైజేషన్ అనేటువంటిది పెరిగిపోతుంది ఈ స్ట్రాటజీ అనేటువంటిది. సో దీని మూలాన చాలా సివియర్ ఇంపాక్ట్స్ అయితే కనుక ఉంటాయి మనకి అంటూ ఇందులో ఆథర్ మనకి కోట్ చేస్తున్నారండి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఏం చెప్తున్నారు అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్. సో ASI ప్రకారంగా మనం తీసుకుంటే కనుక ఈ యొక్క కాంట్రాక్చువల్ లేబర్ యొక్క షేర్ అనేటువంటిది అంటే పర్టికులర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ ఫోర్స్లో మీరు తీసుకున్నట్లయితే కనుక ఇంతకుముందు 20% ఉండేదండి. బట్ టుడే ఇట్ బికేమ్ అరౌండ్ 40.7% అంటూ మనకి ఏంటి అని అంటే కనుక దీని గురించి కోట్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కాస్ట్ కట్టింగ్ ఎక్సర్సైజ్ కింద రెగ్యులర్ వర్కర్స్ని ఇది చేసుకోవడం కన్నా కూడా కాంట్రాక్చువల్గా హైర్ చేసుకుని వాళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఇది చేసుకుని మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళని పంపించేస్తున్నారు. వాళ్ళకి ఈవెన్ ఎటువంటి బార్గెనింగ్ పవర్ అనేటువంటిది కూడా ఉండదు, ఎటువంటి స్టాచ్యుటరీ ఇది కూడా మనకి ఏంటి అంటే షీల్డ్ అనేటువంటిది కూడా ఉండదు అంటూ కాంట్రాక్చువల్ వర్కర్స్ యొక్క
ని ఎలా ఏ విధంగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు అంటూ ఈ యొక్క ఆర్టికల్‌లో మనకైతే కనుక కోట్ చేయడం జరుగుతోంది. అండ్ రెండోది ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కాంట్రాక్చువల్ వర్కర్స్ ఈ విధంగా వీళ్ళని హైర్ చేసుకుంటూ ఉండడం మూలాన లాంగ్ టర్మ్లో వీళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అనేటువంటిది కూడా మనకైతే కనుక తగ్గిపోతుంది అంటూ ఈ యొక్క ఆర్టికల్లో కోట్ చేస్తున్నారండి. కాబట్టి ఆథర్ ఇక్కడ మనకి సజెషన్స్ మెయిన్లీ ఏమిస్తున్నారు అని అంటే కనుక కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ ఒకవేళ ఉన్నా కూడా లాంగ్ టర్మ్స్కి కాంట్రాక్ట్స్ అనేటువంటిది ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క వర్కర్స్ ఇదిలో కూడా కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరిగి ప్రొడక్టివిటీ అనేటువంటిది కూడా పెరుగుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. రెండోది వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇండస్ట్రియల్ రిలేటెడ్ లేబర్ లాస్ ఏవైతే వచ్చాయో అవి మనకి ఏంటి అని అంటే కనుక ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయటం వల్ల కూడా వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది మనకైతే ఉంటుంది, బెటర్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది అనేది ఈ యొక్క ఆర్టికల్లో ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. So I hope you have understood this particular article mainly. So main point ఏంటి, కాంట్రాక్ట్ వర్కర్స్ యొక్క పొజిషన్ ఏ విధంగా వాళ్ళ యొక్క పరిస్థితి ఉంది అనేది కోట్ చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అనేటువంటిది ఎలా దెబ్బతింటోంది అంటూ చెప్తూ సమ్ ఇంపార్టెంట్ పాలసీ సజెషన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక కోట్ చేస్తున్నారండి ఈ ఆర్టికల్లో. ఏమంటున్నారు, ఈ యొక్క కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మనకి తగ్గాలి, ఫర్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరగాలి. బికాజ్ ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ అవి కూడా మనకు ఉంటాయి, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అవి కూడాను కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్కి ఉండవు కదా. దట్ ఈస్ ద రీజన్. క్లియర్? లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. DRDO holds back-to-back ప్రళయ్ మిసైల్ టెస్ట్ ఫ్లైట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క ప్రళయ్ మిసైల్ని మనకి అయితే కనుక టెస్ట్ చేశారు ఫ్రమ్ ద అబ్దుల్ కలాం ఐలాండ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిస్సా అండి. ఇట్ వ్యాలిడేటెడ్ ద ఇట్స్ మ్యాక్సిమమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినిమమ్ రేంజ్ క్యాపబిలిటీని పిన్ పాయింట్ అక్యురసీ తోటి మేము ఏంటి అని అంటే కనుక టెస్ట్ చేశాము అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. మన యొక్క యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ హ్యాస్ ప్రైజ్డ్ దిస్ particular successful test flight. So here you are expected to know some important points about the ప్రళయ్ మిసైల్ గురించి మనం మాట్లాడుకోవాలి. DRDO హోల్డ్స్ బ్యాక్ ప్రళయ్ మిసైల్ టెస్ట్ ఫ్లైట్స్ అంటూ మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఇది మనకి ఏంటంటే GS పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్ టెక్నాలజీ అండర్లో మనం అయితే కనుక దీనిని స్టడీ చేసుకోవాలమ్మా. The Defense Research and Development Organization successfully conducted 2 consecutive test flights of the something called as ప్రళయ్ మిసైల్ అంటాం మనం. ఈ యొక్క ప్రళయ్ మిసైల్ అనేటువంటిది రిప్రజెంటేషనల్ ఇమేజ్. ప్రళయ్ మిసైల్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ సాలిడ్ ప్రొపెలెంట్ క్వాసీ బ్యాలిస్టిక్ మిసైల్ అండి. దీని యొక్క రేంజ్ వచ్చేసి అరౌండ్ 150 నుంచి 500 కిలోమీటర్ రేంజ్ మనకైతే కనుక ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పేలోడ్ కెపాసిటీ అబౌట్ 500 to 1000 kg అండ్ ఇట్స్ ఏ కన్వెన్షనల్ మల్టిపుల్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలిగేటువంటి క్యాపబుల్ మనకైతే కనుక ఉంటుందన్నమాట. సర్కులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ మనకి ఏంటి అని అంటే లెస్ దాన్ 10 meters అయితే ఉంటుంది. అంటే ఇది ఎంత తక్కువ ఉంటే అంత మోర్ ప్రిసైజ్ అని అర్థం మనకి. సో ద మోర్ ప్రిసైజ్, సో CEP అంటాం, సర్కులర్ ఎర్రర్ ప్రాబబుల్ అని చెప్పేసి మనం చెప్తాం మనము. సో ఇట్ కెన్ ఎంగేజ్ హై వాల్యూ టార్గెట్స్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాడార్ ఇన్స్టలేషన్స్, కమాండ్ సెంటర్స్ని, ఎయిర్ స్ట్రిప్స్ని మనకైతే కనుక టార్గెట్ చేయగలదు. మ్యాక్సిమం అబౌట్ మ్యాక్స్ 6.1 స్పీడ్స్కి అయితే మనకైతే కనుక రీచ్ అవ్వగలదండి. దీనిని మనం మొబైల్ లాంచర్స్ యూస్ చేసి కూడా మనం అయితే కనుక లాంచ్ చేయొచ్చు. సో తద్వారా మన యొక్క ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది కూడా మనకైతే కనుక పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది మనకి. రీసెంట్గా ఈ యొక్క టెస్ట్ అనేటువంటిది మినిమమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్సిమం రేంజ్ అక్యురసీని మనకి ఏంటి అని అంటే కనుక పిన్ పాయింట్గా మనకైతే కనుక మెజర్ చేశారు. సో ఇట్ కన్ఫర్మ్డ్ ద పిన్ పాయింట్ టార్గెటింగ్ క్యాపబిలిటీ అండర్ ద రియల్ టెస్ట్ కండిషన్స్. దీన్ని మనకి ఎవరు డెవలప్ చేశారు? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనకైతే కనుక దీనిని డెవలప్ చేయబడడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రళయ్ మిసైల్ గురించి మనకైతే కనుక అడుగుతారు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకైతే కనుక. క్లియర్? ప్రిలిమినరీలో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ మనకైతే ఉన్నాయి. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, and coming to the today's question. Project Tiger was launched in which of the following years? 1973, 1983, 1993 and as well as 2003. If you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye.